అత్యంత ఘోరమైన కేంద్ర మంత్రి. ఐ మీన్ అంటే ఏ మాత్రం కూడా అర్హత లేని కేంద్ర మంత్రి ఎవరైనా భారతదేశ స్థితిలో ఉన్నారంటే అది బండి సంజయ్. ఆయనకు మాట్లాడడం రాదు. పొద్దున్న లేస్తే వాణ్ణి దంచుతా, వీణ్ణి దంచుతా, బుల్డోజర్ కొడతా, గల్లవాడతా, సంపుతా, నరుకుతా అనే భాష మాట్లాడతాడు బండి సంజయ్. మూడవది, ఆయనకు చట్టం ఏందో తెలియదు. పొద్దున్న లేస్తే అబద్ధాలు. అర్థమైందా? మేము కూడా దాడి చేస్తాం, మేము కూడా గుండాలను పంపిస్తామని చెప్పే వ్యక్తి గృహశాఖ సహాయ మంత్రి. ఏమనంటే చెప్పులు మోసే అర్హత ఒకటి ఉందంటే అందరు చూసిండ్రు. అది ఏమైంది సికింద్రాబాద్లో, నేను దాని గురించి మాట్లాడను, అది ఆయన వ్యక్తిగతం. కానీ చట్టం ఏం చెప్తుంది? ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారము పోలీస్ డిపార్ట్మెంటు ట్యాపింగ్ చేయాలని చెప్తుంది. కేటీఆర్ ఎప్పుడైనా హోమ్ మినిస్టరా? కేటీఆర్ ఏమన్నా కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రా? కేటీఆర్ గారికి రాజకీయ నాయకులకే సంబంధం ఉండదు. రాజకీయ నాయకుల సంబంధం ఉండకూడదనే చట్టం చెప్తుంది. భారత టెలికమ్యూనికేషన్స్ బిల్ కానీ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఏది కూడా రాజకీయ నాయకులకు సంబంధం ఉండదు. అధికారులు నిర్ణయం తీసుకుంటారు. ఆ విషయం తెలియని అజ్ఞాని బండి సంజయ్. ఆయన మాటలు ఎట్లా మాట్లాడాలి? అందుకొరకే అసలు నన్ను అడిగితే ఆయన జైల్లో పెట్టాలి, ఆయన పీడీ యాక్ట్ పెట్టాలి, ఆయన రాష్ట్ర బహిష్కరణ, దేశ బహిష్కరణ చేయాలి. బండి సంజయ్ మీ ఇంతకుముందు మాట్లాడిన సబ్జెక్టుకే మీరు విద్యార్థుల కష్టాలు చాలా ఏళ్ళు చూశారు, గురుకులాల సెక్రటరీగా పనిచేశారు. కొత్తగా తీసుకొచ్చినటువంటి జీవో కారణంగా విద్యార్థులకే కావచ్చు, చిన్న కాంట్రాక్టర్లకు తీవ్రమైన నష్టం జరుగుతుంది అన్నటువంటి చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి ఇలాంటి నిర్ణయం ఎట్లా దీని మీద ఏమైనా పోరాటం చేయదలుచుకున్నారు? 100% పోరాటం చేస్తాం. 14వ తారీఖు లోపల ఆ జీవోను రద్దు చేయాలి. దీంట్లో జరుగుతున్న లక్షల రూపాయల, కోట్ల రూపాయల కరప్షన్ను అడ్డుకోవాలి. అదేవిధంగా ఈ బడా కాంగ్రెస్ నాయకుల చేతిలో ఏదైతే సంపద పెడుతున్నాడో రేవంత్ రెడ్డి, దాన్ని వెంటనే అడ్డుకోవాలి. మేము రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తాం. బిడ్డ, ఆ జీవో 17 రద్దు చేయాల్సిందే. నువ్వు ఈ పేద వర్గాల జీవితంలో వాళ్ళ జీవితాలతో ఆడుకున్న, వాళ్ళ పొట్టగొట్టిన ఈ తెలంగాణ జాతి నిన్ను క్షమించదు అని మాత్రం నేను వార్నింగ్ ఇస్తాను. పువ్వాల బాలరాజు మొన్న కామెంట్ చేశాడు, కేటీఆర్ అచ్చంపేటలో అడుగుపెట్టని అని కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. ముందు ఆయన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమని చెప్పండి పువ్వాల బాలరాజు గారిని. వాళ్ళ కార్యకర్తలే చుట్టుముడతారు ఆయన కేటీఆర్ గారి మీద కామెంట్లు చేసి, కేసీఆర్ గారి మీద కామెంట్లు చేసే అర్హత, స్థాయి పువ్వాల బాలరాజు గారికి లేదని నేను అనుకుంటున్నాను. అంటే నేను కింద శ్రమ నుంచి పుట్టిన వాడిని, ఎన్నో రకాల త్యాగాలతో వచ్చిన వాడిని. ఆయన కేటీఆర్కి ఏం తెలుసు? ఆయన పైనుంచి వచ్చిండు, ఆయన ఫ్లూయెన్స్ ఉండొచ్చు, అమెరికాలో చదువుకుని ఉండొచ్చు, పేదల అంశాలు తెలియదు, పేదల బతుకు కష్టాలు తెలియదు అనేటువంటి ఆరోపణ కూడా చేస్తున్నాడు. బ్రదర్, ఎవరు ఉద్యమంలో పనిచేసిండ్రో, ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎవరు కూడా ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ఆ రికార్డు చూడండి. ఆ ఎలక్షన్ అఫిడవిట్లు చూడండి. పువ్వాల బాలరాజు మీద ఎన్ని కేసులు ఉన్నాయి, కేటీఆర్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి. తెలంగాణ మలిదశ ఉద్యమం స్టార్ట్ అయిన నాటి నుంచి నేటి వరకు కూడా పోరాడుతూనే ఉన్నాడు కేటీఆర్. పువ్వాల బాలరాజు గారు ఎక్కడ పోరాడిండు? ఎంత పోరాటం చేసిండు? ఎన్ని కేసులు ఉన్నాయి? ఆయన ఎన్నిసార్లు జైలుకు పోయిండు? పువ్వాల బాలరాజు గారు ఎన్నిసార్లు ఆయన గృహ నిర్బంధంలో ఉన్నాడు? చెప్పడం ఈజీ, ఆధారాలతో నిరూపించమని చెప్పండి. కేటీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిండు. పువ్వాల బాలరాజు గారు తన ఇల్లే తన ప్రపంచంగా బతికిండు. లేకపోతే ఏమంటారు, తన అచ్చంపేటలోనే తిరుగుకుంటా అచ్చంపేట ప్రజలకు దూరం అయిపోయింది. ఆయన అచ్చంపేట ప్రజలకు కూడా దూరం అయిపోయింది. అందుకొరకు ఆయన బీజేపీలో జాయిన్ అయినప్పుడు ఆయన వెంబడి ఎవరు పోలే. అందరు కూడా, ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపు ఉన్నారు, కేసీఆర్ వైపు ఉన్నారు, కేటీఆర్ వైపు ఉన్నారు. పువ్వాల బాలరాజు వైపు ఆయన ఎవరు పోలే, ఒక్కడే పోయాడు. నిజంగా ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? బాలరాజు చాలా మంది కూడా అదే అనుకుంటున్నారు. కనీసం జెడ్పీటీసీలో లేదా ఎంపీటీసీలో లేదా ఇంకో రాళ్ళు ఎందుకు ఆ పరిస్థితి? ఈ ప్రశ్న బాలరాజు గారిని అడగాలి. మీ ఎంబడి ఎందుకు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మీ పార్టీ అధ్యక్షులు ఎవరు? మరి 15 సంవత్సరాలు ఉన్నారు కదా మీరు. ఆయన రాసిన రాజీనామా లేఖలో 2 దశాబ్దాల అనుబంధం ఉంది బీఆర్ఎస్తో అన్నాడు. మరి 2 దశాబ్దాల అనుబంధం ఉన్నప్పుడు కనీసం 20 మందైనా పోవాలిగా ఎంబడి. ఇద్దరు కూడా పోలేదు పార్టీ నాయకులు ఎవరు కూడా. బ్రదర్, ఒక్కటి మీరు అవునన్నా కాదన్నా, కేసీఆర్ గారు లేకపోయింటే తెలంగాణ వచ్చేది కాదు. తెలంగాణ వందల సంవత్సరాల నుంచి ఆ నినాదం ఉన్నది. కానీ కేసీఆర్ గారే తన రాజకీయ చతురతతోని, ఒక గొప్ప అంకిత భావంతో, ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడే ఆ రోజు 2001లో టీఆర్ఎస్ అనే ఒక పార్టీని స్థాపించి 2009లో సచ్చినా మంచిదే తెలంగాణ రావాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి తెలంగాణ సమాజం అంతా కదిలింది. అవునా? మరి అలాంటి ఒక గొప్ప వ్యక్తిని మేము ఎమ్మెల్యేల అందరం నీకు పెట్టిన భిక్ష, ఇతనే నువ్వు సీఎం అయినా అనడం భావ్యమేనా? నాకు నిజంగా అందుకొరకే బాలరాజు ప్రజలకు దూరం అయిపోయాడు. ప్రజలందరి గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు. ప్రజలంతా కేసీఆర్ గారు వెనుకున్నారు.
బాలరాజు ఇట్లా మాట్లాడుతున్నందుకే ఆయన ప్రజలకు దూరం అయిపోయింది. రేపు ఆయన ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టే పరిస్థితి లేదు. కేటీఆర్ గురించి కాదు, ఆయన ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టే పరిస్థితి లేదు. ఆయన ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టిన వెంటనే ప్రజలే చుట్టుముడతారని నేను అనుకుంటున్నాను. గల్లీ రాజకీయం చేయను, ఇక్కడ నుంచి ఢిల్లీ రాజకీయం చేయదలుచుకున్నాను. పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి మొత్తం ప్రక్షాళన చేసే ఉద్దేశంతో నేను జాతీయ పార్టీలో జాయిన్ అయ్యానటువంటి విషయం కూడా చెప్తున్నాను. ఇక ఈ గల్లీ ఢిల్లీ లొల్లి ఆయన్నే అడగండి. ఆయనకు అంత లేదండి, ఆయనకు అంత స్థాయి లేదు, ఆయనకు అంత సీన్ లేదు. సో అలాంటి ఎవడైతే నిజంగా బీజేపీలో పోయినప్పుడు మొత్తం కాన్స్టిట్యున్సీ నుంచి అందరూ కూడా కదిలిపోవాలి, అంత సీన్ లేదండి. పార్టీ గొప్పది, పార్టీ తల్లి లాంటిది, పార్టీ పెద్ద మర్రి చెట్టు లాంటిది. పార్టీ అనేది కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా, నాయకులకు అతీతంగా పార్టీ అనేది ఒక గొప్ప భావన. ఈ పార్టీని దూరం పోయిన వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ పార్టీ కాదని బతకలేరు, అంత ఇంపార్టెంట్ కాదు. కేటీఆర్ని చాలా ఈజీగా తీసుకుంటున్నాడు. ఆయన నియోజకవర్గంలో కూడా చావు తప్పి లొట్టపోయినట్టుగా చాలా తక్కువ మెజార్టీతో గెలిచాడు. నేను ఎక్కువ మెజార్టీతో గెలిచాను 2 సార్లు అని కూడా చెప్తున్నాడు స్టార్టింగ్లో. గొప్ప మెజార్టీతో ఓడిపోయాడు కూడా. ఘోరమైన మార్జిన్తో 50,000 60,000 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి విప్పుగా పనిచేసిన వ్యక్తి 60,000 మెజార్టీతో ఓడిపోయాడు. కేటీఆర్ గారు ఎప్పుడు కూడా ఓడిపోలేదు కదా. అయినా కేటీఆర్ గారు డెవలప్ చేసిన విధానము, లేకపోతే ఆయన ప్రజలు ఆయన వెనుక నిలబడ్డ విధానం, ఆయన రాష్ట్ర నాయకుడు అయినప్పటికీ కూడా రాష్ట్రం మొత్తం తిరిగిన గోలబాలరాజు ఓన్లీ అచ్చంపేటకే పరిమితమైండు. కేటీఆర్ గారు రాష్ట్రం అంతా తిరిగినా కూడా ఆయన ప్రజలు ఆయన భారీ మెజార్టీతో గెలిపించారు. అంతే తప్ప అదే కాదండి, ఆయన ఆలోచించే విధానం కానీ, ఆయన కళలు కానీ, తెలంగాణకు సంబంధించి ఆయనకుండే అభ్యుదయ భావజాలం కానీ బాలాజీ గారికి ఎక్కడున్నాయండి? ఆయన బాలరాజు ఎవరండి కేటీఆర్ మీద? ఆయన స్థాయి అది కాదండి. చివరిగా మీ మీద పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, వాళ్ళ బీఆర్ఎస్ కనుక ఆయన టికెట్ ఇస్తే అచ్చంపేటలో నేనే అటాక్ చేస్తాను అంటాడు. చేయమనండి ఎవరిని. నేను ఒక కార్యకర్తను బ్రదర్, నేను కార్యకర్తను. పార్టీ అగ్రనాయకత్వం ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తా, పోటీ చేయొద్దంటే కూడా పోటీ చేయను. పార్టీ ఏ విధంగా బలోపేతం కావాలి, పార్టీ ఏ విధంగా అధికారంలోకి రావాలి అన్న నిర్ణయానికి